ఏంటి? మీతో కాదండి, మీ ఫ్రెండ్తో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? పర్లేదు, నాకు చెప్పు. అది 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 కీర్తి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏంటి విషయం? నేను మీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నానండి. ఏరా, కామెడీ చేస్తున్నావా? లేదండి, నిజంగా లవ్ చేస్తున్నాను. పిచ్చా? చూస్తుంటే ఎర్ర బస్సులో వచ్చినట్టున్నా. నీకు యావరేజ్ ఫిగరే పడదు. కీర్తి లాంటి అమ్మాయి ఎలా పడుతుంది అనుకున్నావు? అందం లేదు, స్టైల్ లేదు, స్టేటస్ లేదు. అయినా నీలో ఏముందని లవ్ చేయాలి? అవన్నీ ఉంటే గానీ లవ్ చేయరా అండి? ఎందుకు చేయాలి? ఈ కాలం అమ్మాయిలకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇంతటితో ఈ ఫైల్ డిలీట్ చేసి పని చూసుకో. చూస్తుంటే ఎర్ర బస్సులో వచ్చినట్టున్నా. నీకు యావరేజ్ ఫిగరే పడదు. కీర్తి లాంటి అమ్మాయి ఎలా పడుతుంది అనుకున్నావు? అందం లేదు, స్టైల్ లేదు, స్టేటస్ లేదు. అయినా నీలో ఏమన్నా లవ్ చేయాలి? ఇప్పుడు దాకా నన్ను ఎవ్వరేమనలేదు, కానీ మొదటిసారి ఒక అమ్మాయి తిట్టిందిరా. రే, తిట్టింది ఎవర్రా? నీ కీర్తి కాదు కదా, ఆ దీపికరా. టెన్షన్ పడక. దీని లోపల దోసి బాధను బయటికి పంపి అంతా మర్చిపోరా. నా మాట విను, తాగు. వద్దురా, నా మాట విను, వద్దు, తాగు. కమాన్ 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 నా రాజా, కమాన్ కమాన్. మొత్తం లోపల బానే, లోపల పోతే మొత్తం బాధ బయటికి వచ్చేస్తుంది. బాధ బయటికి వచ్చేస్తే ఆ దీపిక తిట్టింది మొత్తం పోతే. అది నా రాజా, లేప, ఫుల్ పాట లేప. అదే కమాన్. ఎరా, తాగితే అన్ని మర్చిపోవచ్చున్నావు, ఇంకా గుర్తుకొస్తున్నాయి కదా. రైట్, ఇప్పుడు వీడేరా దీపిక. నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టు, వీలైతే కొట్టు, నేను చూసుకుంటా. గో హెడ్. అసలు తిట్టడానికి నువ్వెవరు? ప్రేమించేది నేను, ప్రేమించబడేది కీర్తి. మధ్యలో మధ్యలో నువ్వెవరుతువే? అలానే నించో, అలానే నించో. అసలు నిన్ను కాదురా, సలహా ఇచ్చిన సారీ. అంటే నేను మోడల్ గా మారాలా? అసలు నన్ను తిట్టడానికి నువ్వెవరుతువే? రైట్, సరదాగా తాగి మర్చిపోదాం అనుకుంటే మళ్ళీ గుర్తు తెచ్చుకున్నావేంట్రా? రేయ్, మా దగ్గర గొడవ చేయడం కాదురా, నీ లవ్వు ఆమె చెప్పు. నాకు తెలిసిండు ఆల్రెడీ తనకి ఎవరో ఉండి ఉంటారా. ఇంకోసార్లు మాట్లాడేవో చంపేస్తాను. కీర్తి నాది. అడికి ఎక్కువ డ్రాప్ చేయరా. కీర్తి నాదిరా. నీదేరా, వెళ్ళి డ్రాప్ చేయరా. నారాయణ, రే నారాయణ, రారా, నేను డ్రాప్ చేస్తారా? రేయ్, నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. వీడేంట్రా పాగలగన్లా తయారయ్యాడు. రేయ్ నారి బాబు, నువ్వు ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం తిందామని ఆర్డర్ ఇచ్చిన ఈ చచ్చిపోయిన చికెన్ ముక్కని దీని నోడు మన కళ్ళకి నచ్చాలని దీనికో సిల్వర్ పేపర్ చుట్టి అందమైన డిజైన్ ఉన్న ప్లేట్లో పెట్టి క్యారెట్లు, కీరాలు రకరకాల డిజైన్లో కట్ చేసి మరీ మనకు ప్రెజెంటేషన్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయిల్ని మనం ఇంప్రెస్ చేయాలంటే మన గెటప్ ఏ రేంజ్లో ఉండాలి? ఆలోచించు. నేను అదే ఫీల్ అయ్యి గెటప్ మార్చానన్నా. ఆహా, కంటిన్యూ. ప్రగతి, క్యారేజ్ రెడీయా? డ్యూటీకి టైం వస్తుంది, త్వరగా రెడీ చేయి. నానా, నాకు 10,000 కావాలి. 10,000? ఎందుకురా? లెక్కలు చెప్పాలా? అది కాదురా, నువ్వు రోజు రోజుకు మారిపోతున్నావు. అర్ధరాత్రి ఇంటికి వస్తున్నావు, వేళకి భోంచేయడం లేదు. ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వు క్లాస్ పీకుతావంటే డబ్బులు అడిగితే? క్లాస్ తీసుకోవడం కాదురా, నువ్వు అడిగిన డబ్బులు నేను ఇస్తాను. ఎందుకని చెప్పు. కారణం చెప్తే గానీ బాబా. అది కాదు నాన్న, ఎప్పుడు డబ్బు అడిగిన నువ్వు ఒకేసారి 10,000 రూపాయలు అడిగావు కదా నాన్న, అందుకే అడిగాను. కొంచెం ఇదిగోరా,
అంత డబ్బు అడుగుతున్నాడేంటండి? నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ తో హాస్టల్లో ఉంటాను. అదేంటి నాన్న? అది కాదురా మరి నాకు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ వల్ల రోజు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాను. మీరు పొద్దునే లేచిన ప్రశ్నలు అడుగుతున్నారు, నాకు అది నచ్చట్లేదు. నేను ఇంక అక్కడే ప్రిపేర్ అవుతాను. సరే బాబు, నీ ఇష్టం. అదేంటండి పరీక్షల టైంలో వాడిని అలా ఇష్టానికి వదిలేస్తారు? వాడి మధ్య పూర్తిగా మారిపోయాడు. రాత్రి తాగిసొచ్చాడు. తాగొచ్చాడా? మరి మందులించి దారిలో పెట్టాలి గాని ఇలా గాలికి వదిలేస్తే పూర్తిగా చెడిపోతాడు కదండి. కారణం అడిగితేనే మండిపడుతున్నాడు. వాడికి ఎట్లాగే చెప్పేది? ఇలా వదిలేస్తే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాడు కదండి. అవని ఓడితేనే గెలుపులో తెలుస్తుంది.